అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలుసు అందరికీ. 1968లో 1968 అంటే 32 సంవత్సరాలు అవి, 24 సంవత్సరాలు ఇవి, దాదాపు 66 సంవత్సరాల 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం 200 మంది ఆనాడు బాజాప్తా లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని 56 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఇక్కడ కొత్తగా కాలనీలు నిర్మాణం చేసుకున్నాడు, ఈ చెరువు 17.5 ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు, ఈ చెరువులో మంచి చేపలు పట్టుకునేది, సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ, ఇది మంచి చెరువు, అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో, కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధ పూరితంగా మారిపోయింది. ఆ చెరువులో చేపలు లేవు, ఆ చెరువు ఈత కొట్టడానికి అక్కడ రాదు, సాకిరేవు లేదు. ఇవాళ ఆ చెరువు ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకి, చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి, ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్తో ఇలా సతమతమవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. అక్కడ ఈ హైడ్రా వాళ్ళు, ఈ ప్రభుత్వం ఆ 200 మందికి నోటీసులు ఇచ్చింది. మీరంతా కూడా ఈ చెరువు 17.5 ఎకరాలు కాదు, ఈ చెరువు 48 ఎకరాలు, ఇదంతా కూడా మీరంతా కూడా అక్రమంగా ఉంటుందని చెప్పి 56 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రశాంతమైన కాలంలో చిచ్చు పెట్టొచ్చిండ్రు ఈ ప్రభుత్వ అధికారులు. రెండవది, కిందికే వస్తే ఆ నీళ్ళు మళ్ళా అస్మత్పేట చెరువు అంటారు, లేకపోతే బోయినపల్లి చెరువు అంటారు. ఆ బోయినపల్లి చెరువులో దాదాపు 82, 83, 75 నుంచి 82, 83 వరకు ఒక 200 పైచీలకు 60 గజాలు చొప్పున వీళ్ళంతా పేదలు, వీళ్ళు 60 గజాల చొప్పున వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో లేదా ఆంధ్ర ప్రాంతం, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లేదా మెదకు, కరీంనగరు, వాళ్ళు పుట్టిన ఊర్లలో ఉపాధి లేకపోతే అమ్మా నాన్నను కనిపించిన అమ్మా నాన్నలు వదిలిపెట్టి కన్న బిడ్డల్ని వేసుకొని కట్టుబట్టలతో హైదరాబాద్కి వస్తే వాళ్ళకు ఎక్కడో ఇసిరేసినట్టుగా పొదలల్లో, గుట్టలల్లో, మూసినది పక్క పొంటి లేదా చెరువుల పక్క పొంటి 50 గజాలల్లో, 60 గజాలల్లో వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద జీవనం కొనసాగించారు. వాళ్ళకు ఆనాడు టాయిలెట్ లేదు, ఆనాడు వాళ్ళకి లైట్ లేదు, వాళ్ళకు బోర్ లేదు, బావి లేదు. పిల్లల్ని వేసుకొని వచ్చి ఉంటే తేళ్ళు కుట్టిన సందర్భాలు, పాము కుట్టి చచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లలు ఉపాధి కోసం వస్తే, మన జవాన్ నగర్ పోతే ఏడుస్తున్నారు, ఉపాధి కోసం వస్తే ఉన్న ఒక కొడుకును కుక్కలు చింపేసిన బిడ్డ, ఉపాధి కోసం వస్తే నా కొడుకును పోగొట్టుకున్నా అని చెప్పి ఆమె విలపిస్తున్న తీరు ఇలా మమ్మల్ని అందరూ కన్నీళ్ళు పెట్టించింది. అట్లా ఆనాడు 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం వేలాది మంది తెలంగాణ మట్టి బిడ్డలు, పేదవాళ్ళు ఈ హైదరాబాద్కి వస్తే వాళ్ళు ఆ ప్రభుత్వ స్థలాల్లో, ఎక్కడో ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, చెరువుల పక్క పండి కావచ్చు, వాళ్ళు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నప్పుడు ఒక తరానికి తరమే లైట్లు లేకపోయినా, టాయిలెట్ లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, రక్షణ లేకపోయినా, పిల్లలు పాము కాటుతో చచ్చిపోయినా కూడా బతుకు కాబట్టి ఒక తరానికి తరం త్యాగం చేస్తే రేకులు షెడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, చిన్న చిన్న ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఇలా ఇల్లు కట్టుకొని వాళ్ళకు కరెంటు బిల్లు ఉంటుంది, వాళ్ళకి నల్లా బిల్లు ఉంటుంది, వాళ్ళకు మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇవాళ ఆ బోయినపల్లిలో 200 ఇండ్లకి ఇవాళ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని పేరు ఇంతకుముందు చెప్పినట్టుగా అస్మత్పేట చెరువు. అదేవిధంగా పిర్జాది కూడా నల్ల చెరువు కావచ్చు, పెద్ద చెరువు కావచ్చు, సేమ్ అక్కడ కూడా 160 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అల్లాపూర్ డివిజన్లో కూకట్పల్లి, రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్, గాయత్రి నగర్, దీంట్లో 310 మందికి ఇచ్చిండ్రు. 310 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా తీసుకొని పోతే ఇవన్నీ ఇది నోటీసుల పరంపర. ఒక చెరువు కింద, ఇంకొక చెరువు కింద ఉన్నటువంటి నోటీసుల పరంపర, ఇట్లా అన్ని చెర్లల్లో వాళ్ళు బుకాయించడానికి వెళ్ళేది. ఇవన్నీ కూడా లిస్టు మీకు
పూర్తి స్థాయిలో ఎవరికి నోటీస్ వచ్చింది. చివరికి వీళ్ళు ఎంత గొప్పలు అంటే శ్మశాన వాటికలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, దేవాలయాలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, కమ్యూనిటీ హాల్లకు కూడా నోటీసులు అంటించి వచ్చిండ్రు. అంటే ఎంత గొప్ప తెలికలోళ్ళు, ఎంత సమాజ ఉద్ధారకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ అర్థం కావాలి, రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి చరిత్ర మొదలు చూసుకున్నట్టున్నది. 1976 ఎమర్జెన్సీ చీకటి రోజులు అవి. ప్రెస్ లేదు ఆనాడు, వార్తలు లేవు, మాట్లాడే నాదులు లేడు, ప్రశ్నించే జైలపాలైన రోజులలో ఓల్డ్ ఢిల్లీలో టర్క్మన్ గేట్ వందల వేల పేదల గుడిసెల్ని 10 బుల్డోజర్లతో అవి నెట్టేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆర్తనాదాలు, మా ఇళ్లను కూల్చకండి, మమ్మల్ని జీవించే అవకాశం కల్పించమని చెప్పి వాళ్ళు కోరితే వందల మంది పోలీసులు వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే 10ల సంఖ్యలో చచ్చిపోయింది ఆనాడు. ఎవరి కోసం? ఆ ఢిల్లీలో మారుతి కంపెనీ ఆనాడు కార్ల ఉత్పత్తి కోసం వేల పేదల కుటుంబాల గుడిసెల్ని కూల్చివేసినటువంటి నీచపు చరిత్రకు వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఇవాళ నేను శ్రీకృష్ణుని అర్జునుని అవతారం ఎత్తినని మాట్లాడితే ఎట్లయితుంది?